సార్ మాది గింజపల్లి అండి. గింజపల్లి నుంచి వేదాద్రి టు నేను ప్రయాణం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను ఎట్లా ప్రయాణం చేస్తారు? వేదాద్రి నుంచి పడవ మీద ప్రయాణం చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను వేదాద్రి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి నేను కొనకంచిలో మాగాడేసే, అది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం. నేను అక్కడ మాగాడేసే ఒక ఎకరం. రోజుకి ఎన్ని ట్రిప్పులు తిప్పుతారండి పడవ ఇది? ట్రిప్పులు అనేది అంటే దాని గురించి మనం చెప్పలేమండి. ఎందుకంటే మామూలుగా జనం వచ్చేదాన్ని బట్టి వాళ్ళకి అవసరమైతే ఒక 10 ట్రిప్పులు కానీ, ఒక 15 ట్రిప్పులు కానీ, లేదా ఒక 9 ట్రిప్పులు కానీ పట్టవచ్చు. దాని గురించి మనం చెప్పుకోలేమండి. అదే పడవలో ఎంతమందిని ఎక్కిస్తారండి? పడవ మీద ఒక 12-13 మంది, ఇంకా అంతకుమించి ఎక్కియారండి. ఇంజన్ ఆగింది, అటు కింద పక్క ఇది జరుపుకుంటూ పోయింది అని చెప్పారు స్వామి. అయితే ఇక్కడ వేలాది నుంచి బ్యాటరీ తీసుకొచ్చారంట, చూశారు. అది కూడా శిల్పకాల. అంటే ఇంజన్ పడవ తీసుకొని లాగించుకొని ఆదరిగిపోయారు. ఇంకా ఆడే ఆగిపోయింది పడవ. మీరు ఎన్ని సంవత్సరాల మీద తిరుగుతున్నారు అటు ఇటు? మాది ఈ ఊరే స్వామి. నా ఇప్పుడు 27-28 సంవత్సరాలు నాకు తెలిసిన కాడ నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నా. బుక్యా బోడి అని అవుతాను. అసలు ఏం జరిగిందన్న ఇక్కడ ఈ నది దగ్గర? నది దగ్గర ఏం జరగలేదు స్వామి. అయితే జనాలు ఎక్కించుకొని వేదాద్రి నుంచి గింజపల్లికి వెళ్తుంటే మధ్యలో పడవ ఆగింది. ఇంజన్ ఆగితే వేలాద్రి వాళ్ళు అటు కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళు కిందగా అక్కడ నుంచి బ్యాటరీ తీసుకొచ్చి వేలాద్రి స్వామి బ్యాటరీ తీసుకొచ్చి బ్యాటరీ వేసారంట. శిల్పకాల ఆ నుంచి ఒక చిన్న పడవ తీసుకొచ్చి లాక్కొని అదే గింజపల్లి తీసుకెళ్ళి కట్టేశారు. ఇంకటే ఆగిపోయింది సార్ పడవ. ఇట్లా ఎన్ని సంవత్సరాల మీద తిరుగుతుంది ఇక్కడ పడవ? నాకు తెలిసిన కాడ నుంచి నాకు 27-28 సంవత్సరాలు నాకు తెలిసిన కాడ నుంచి తిరుగుతున్నాను సార్. మరి ఇన్ని సంవత్సరాలు దిగిన మా నాన్న కాడ నుంచి పడవ ఇది. మరి నది మీద ప్రయాణం కొంచెం డేంజర్గా ఉంటుంది కదా, ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఉండవు కదా ఎవరి దగ్గర? ఎటువంటి జాకెట్స్, లైఫ్ జాకెట్స్ కానీ ఏమి ఉండవు కదా? పడవలో ఉన్నాయి, అందరూ వేసుకుంటారా? ప్రమాదం అయితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు దాకా ఏం తేడా రాలేదు. మరి ఎవరైనా మద్యం తీసుకొని ఏదైనా వాళ్ళు ఇంట్లో గోడలు పెట్టుకొని ఏదైనా వచ్చి ఏం చేసుకుంటే మనం చేసేది ఏం లేదు. కానీ పడవ గురించి మాత్రం మాకు ఇప్పుడు దాకా ఏం సమస్య రాలా. ఇప్పటికీ బాగానే ఉంది మాకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.